గుంటూరు ఆరగ్రహారానికి చెందిన పిల్ల యేసోపు తనతో పాటు భిక్షాటన చేయమని బలవంతం చేయటం కారణంగానే అతని భార్య అంజలి కుమార్తె బ్లెస్సీ అతనికి దూరంగా ఉంటున్నారని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. అదృశ్యమైన తన కుమార్తె ఆచూకీని పోలీసులు కనిపెట్టడం లేదని విభిన్న ప్రతిభావంతుడైన యేసోపు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో డీఎస్పీ క్లారిటీ ఇచ్చారు. గతంలో కేసు నమోదైనప్పుడు భార్య కుమార్తెను పిలిచి మాట్లాడగా యేసోపు వద్ద ఉండటానికి వారు ఇష్టపడలేదని చెప్పారు. ప్రస్తుతం అదృశ్యమైన బాలిక రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఉన్నట్లు గుర్తించి తమ సిబ్బందిని అక్కడకు పంపించామని చెప్పారు. నిన్న పీజీఎస్ ఎస్పీ గారు గ్రీవెన్స్లో పిల్ల యేసోబు అనే అతను తన భార్య కూతురు అదృశ్యం అయిపోయారని, ఇంటికాడికి వెళ్ళిపోయారని, వాళ్ళు ఎక్కడున్నారో తెలియజేయట్లేదని పోలీసులు రిపోర్ట్ ఇచ్చి దాదాపు సంవత్సరమైనా కానీ పట్టించుకోవట్లేదని అని ఆరోపించడం జరిగింది. దాని మీద ఈరోజు సాక్షి పేపర్లో కూడా న్యూస్ వేయడము, అంటే పోలీసులు ఏమి చేయలేదనే దాని మీద ఫోకసింగ్గా వచ్చి రావడం జరిగింది. అయితే దీంట్లో నిజ నిజాలు మీకు కూడా పత్రికాముఖంగా తెలియజేయమని ఎస్పీ గారు చెప్పారు. దీని మీద ఈ కేసు గురించి మీకు తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే పోయిన జనవరి నెలలో ఈ అమ్మాయి అంటే ఈ పిల్ల యూసుఫ్ కూతురు భార్య ఇద్దరు కూడా ఇంట్లో వెళ్ళిపోవడం జరిగింది. అతను 3 నెలల్లో మన పోలీస్ స్టేషన్లో లాలాపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద 115/2025 కేసు కట్టడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేయడం, తర్వాత ఆమె ఎవరైతే తప్పి వెళ్ళిపోయిందో అంటే అతని భార్య ఆమె కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చి మేము అడిగితే మేమే కావాలని వెళ్ళిపోయాము, భర్త హెరాస్ చేస్తున్నాడు, అతను మమ్మల్ని భిక్షాటన చేయమని. అయితే ఇతను కూడా భిక్షాటన చేస్తాడు, కాళ్ళు లేవు ఇతనికి, యూసుఫ్ కాళ్ళు ఉండవు, 3 చక్రాల బండి తిరుగుతుంటాడు, భిక్షాటన చేస్తుంటాడు. అతను భిక్షాటన చేస్తున్నాడు, మమ్మల్ని కూడా భిక్షాటన చేయమంటున్నాడు. దాని మీద మేము వెళ్ళిపోయాము మాకు ఇష్టం లేక అని ఆమె చెప్పడం జరిగింది. అట్లాగే అతను ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు, ఉంచుకున్నాడో మాకు తెలియదు. ఆమె నేను పెళ్లి చేసుకొని నన్ను మానసిక రోగి అని చెప్పి నన్ను ఇబ్బంది ఇట్లా చేయడం వల్ల మేము ఆ బాధలు భరించలేక వెళ్ళిపోయామని చెప్పి తెలియజేయడం జరిగింది. అట్లాగే అమ్మాయి కుమార్తె కూడా ఆమె ఇక్కడ రావడానికి ఇష్టపడలేదు. మేము బలవంతంగా పోలీసు తేలాం కాబట్టి ఆమె దగ్గర స్టేట్మెంట్ తీసుకొని ఆ కేసులో నమోదు చేయడం జరిగింది. అయితే ఈ మధ్య మళ్ళీ అతను పోలీస్ స్టేషన్కి రావడం, మా అమ్మాయికి ఎవరో ఫోన్ చేశారు, ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉందని చెప్పేసి ఆ నెంబర్ నుంచి కాల్ వచ్చిందంటే మేము కూడా మాట్లాడడం జరిగింది. అమ్మాయి కూడా మేము అక్కడ రాము, మేము ఇటుపక్క రాము అని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద కూడా దర్యాప్తు చేసి అమ్మాయి రాలేము అన్నప్పుడు మేము బలవంతంగా తీసుకురావడం కుదరదు, ఒక పని చెప్పాము అతను మీరు కానీ వస్తే మా పోలీసులు కూడా వస్తారు, మీ అమ్మాయిని మీకు తీసుకెళ్ళి చూపిస్తాము హైదరాబాద్కి వెళ్ళి అని చెప్పడం. అయితే అతను దానికి ఆసక్తి చూపించలేదు.